రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ షాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందీనగర్లోని ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. ఇప్పటికే షాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఫోన్ షాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందీనగర్లోని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. హైదరాబాద్ నందీనగర్లోని ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావును, కేటీఆర్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. రైట్, ఇక కేసీఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి అటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరిని కూడా విచారించారు. దాంతోపాటు మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. సో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఎందుకంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది కాబట్టి మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తారు అని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే నందీనగర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వచ్చారు. సిట్ అధికారులు వచ్చి నోటీసులు నందీనగర్లో ఉన్నటువంటి కేసీఆర్ పిఐకి నోటీసులు ఇచ్చి రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకి హాజరు కావాల్సిందిగా చాలా క్లియర్గా నోటీసులో పేర్కొనడంతో పాటు ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే సిట్ కార్యాలయం ఉంది. సో సిట్ కార్యాలయంలోనే విచారించారు. సో అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్ని కూడా సిట్ కార్యాలయంలోనే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారించారు. మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా అక్కడే విచారించారు. అయితే కేసీఆర్ సంబంధించిన విచారణలో మాత్రము హైదరాబాద్ సంబంధించి ఏదైనా ప్లేస్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోనే సిట్ కార్యాలయం ఉంది. సిట్ కార్యాలయంలో విచారణ చేయాలా, లేకపోతే హైదరాబాద్లో ఏదైనా ప్లేస్ చెప్తే అక్కడ కూడా విచారించేందుకు సిద్ధం అనేది నోటీసులో చాలా క్లియర్గా పేర్కొన్న అంశం. మెయిన్గా బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా నడిచింది అనేది ఎస్టాబ్లిష్ అయింది. దీనికి సంబంధించిన కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన తర్వాత పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసిన సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం కూడా ఇప్పటికే సిట్ అధికారులు గ్యాదర్ చేశారు. మెయిన్గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఎవరైతే పోలీస్ అధికారులు ఇందులో అరెస్ట్ అయ్యారో, మెయిన్గా మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ఇతరేతర అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే అరెస్ట్ అయిన వారికి సంబంధించి వాళ్ళ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, వాళ్ళ కన్సెషన్ రిపోర్ట్ సంబంధించి కూడా అటు కేసీఆర్ సంబంధించిన పేరు కావచ్చు, లేకపోతే ఇటు బీఆర్ఎస్ హయాంలోనే ఇది జరిగింది కాబట్టి ఫలానా వ్యక్తి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాము అంటూ కొంత మేరకు ఆ విధమైన స్టేట్మెంట్స్ కూడా ఇప్పటికే సిట్ అధికారుల వద్ద ఉన్న క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా ఎవరికి నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫైనల్గా కేసీఆర్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ని విచారిస్తేనే దీనిపైన క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈ ఎస్ఐబి సంబంధించిన చీఫ్ కావచ్చు, దాంతోపాటు ఇతరేతర ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే మెయిన్గా ఇల్లీగల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సంఘ విద్రోహ శక్తులు, మెయిన్గా రాడికల్ సంబంధించి కావచ్చు, ఇటు మావోయిస్టుల కదలికలకు సంబంధించి మొత్తం కూడా వాళ్ళ యాక్టివిటీస్ని కనుగొనేందుకు యాక్చువల్గా ఫోన్ అనేది ట్యాపింగ్ చేస్తుంటారు అధికారులు. కానీ బీఆర్ఎస్ హయాంలో మొత్తము ఇతర పార్టీలకు సంబంధించి, మెయిన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య లీడర్ల అందరి ఫోన్లు ట్యాప్ చేయడము, దాంతోపాటు ఇతరేతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం, లాస్ట్కి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొందరు అసమ్మతి నేతలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది కొంత మేరకు ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే కోణంలో ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సిట్ పూర్తి స్థాయిలో కూడా ఆధారాలు సేకరించింది. ఆధారాలతో పాటు మెయిన్గా టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ఎవరిపైనైతే ఇందులో అభియోగాలు ఉన్నాయో, ఆరోపణలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన కాల్ డేటాతో పాటు ఇతరేతర ఎవిడెన్స్ మొత్తం కూడా ఇటు సైబర్ ఎక్స్పర్ట్స్ సంబంధించిన టీం మొత్తం కూడా తీసుకొని దాన్ని అనుగుణంగా విచారణలు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్తో పాటు ఇటు కేటీఆర్, హరీష్ రావు, దాంతోపాటు సంతోష్ రావు
బీఆర్ఎస్లో ముగ్గురు కీలక నేతల్ని ఇప్పటికే ప్రశ్నించారు. సో ఫైనల్గా కేసీఆర్ని ప్రశ్నించాలని సిట్ అధికారులు భావించారు. సో కొద్దిసేపటి క్రితమే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి హాజరు కావాలి అంటూ నందినగర్ నివాసంలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి సిట్ బృందం వచ్చింది. సో ఇక్కడ కేసీఆర్ అందుబాటులో లేడు. ముందు నుండి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ని ఎక్కడ విచారిస్తారు అనేది కొంత మేరకు ఒక సస్పెన్స్గా ఉన్న క్రమంలో, ఎందుకంటే ఫామ్ హౌస్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో విచారిస్తారు అనేది కొంత మేరకు ప్రచారం జరిగింది. దాని తర్వాత ఇతరేతర ప్లేస్లో ప్రశ్నిస్తారు అంటూ కొంత ప్రచారం జరిగింది. సో ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది రెగ్యులర్గా. సో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించాలా లేకపోతే ఇతరేతర ప్లేస్ హైదరాబాద్లో ఏదైనా ప్లేస్ సంబంధించి విచారించాలా అనేది ఒక ఆప్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఇక రేపు మధ్యాహ్నము 3 గంటలకి కేసీఆర్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా మారనుంది. 160 సిఆర్పిసి నోటీస్ ఇప్పటి వరకు కేటీఆర్కి, హరీష్ రావుకి, సంతోష్ రావుకి కూడా 160 సిఆర్పిసిఏ ఇచ్చారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 160 సిఆర్పిసి కిందనే నోటీసులు సర్వ్ చేశారు. 160 సిఆర్పిసి అంటే ఒక కేసు సంబంధించి అటు సాక్షిగా అనుకోవచ్చు, ఆ కేసు సంబంధించిన స్థితిగతులు, దానికి సంబంధించిన పరిస్థితులు తెలిసిన వ్యక్తి. సో అతని నుండి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి అనుకున్నప్పుడు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. సో ప్రస్తుతం కేసీఆర్కి 160 సిఆర్పిసి ఇచ్చారు. సో కేసీఆర్ స్టేట్మెంట్ని కూడా రేపు సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. మెయిన్గా ఇప్పటి వరకు ఈ కేసు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నింటిని కూడా బేస్ చేసుకొని రేపు కేసీఆర్ని విచారించనున్నారు. ఎవరి స్టేట్మెంట్లో, ఎవరి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు అధికారులు చెప్పారో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ముందుంచి కేసీఆర్ని విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో చాలామంది కూడా తమంతట తాము ముందుకొచ్చి తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. సో మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు ఇప్పటివరకు వాళ్ళ నోటీస్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేశారు. సో సిట్ అధికారులు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లలో, ఆ కన్ఫెషన్లో ఎవరెవరు కేసీఆర్ పేరు చెప్పారు అనేది బయటి వారికి తెలియదు. కానీ సిట్ అధికారుల వద్ద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ పేరు ఎవరెవరైతే కన్ఫెషన్లో ప్రస్తావించారో వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నింటిని కూడా కేసీఆర్ ముందు నుంచి క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మెయిన్గా ఈ కేసు సంబంధించి పోలీసులు ఒక్కొక్కళ్ళ రిమాండ్ రిపోర్ట్ సంబంధించి పోలీస్ అధికారులు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాస్ అనే పేరు చాలా క్లియర్గా అందులో ప్రస్తావించారు. సో ఈ బాస్ అనేది ఎవరు అనేది కొంతమేరకు క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. సో మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు యథేచ్ఛగా ఫోన్లు ట్యాప్ చేశారు, ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల ఫోన్ నెంబర్లు ఇచ్చి ఎస్ఐబితోని పని చేయించుకున్నారు అనేది కీలకమైన ప్రధానమైన ఆరోపణలు. సో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇప్పటికే రికార్డ్ చేశారు. దాంతోపాటు పోలీస్ అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఇందులో ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారి స్టేట్మెంట్స్తో పాటు మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటూ చెప్పిన వారి స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేశారు. సో ఈ అన్ని స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఇక ఎండ్ పాయింట్ అని చెప్పుకోవాలి, చాలా స్పీడప్గా సిట్ ముందుకెళ్తుంది. వీలైనంత త్వరగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలి అని సిట్ భావిస్తుంది. అందుకే సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్ దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. ఏ విధంగా సిట్ స్పీడ్గా ముందుకెళ్తుందో మనం చూసాము. సో ప్రస్తుతం కేసీఆర్ కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ ఊహించిన విధంగానే ఇంకా ఫైనల్ స్టేజ్ అనే ప్రస్తుతం చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. సో కేసీఆర్ నోటీసులు పిఐకి సర్వ్ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలని చెప్పిన క్రమంలో కేసీఆర్ సంబంధించి విచారణకు హాజరైతే అతన్ని స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. జ్యోతి.